హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్రిస్పీ కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనం స్వీట్ కార్న్తో చేసుకోవచ్చు, మన దేశవాళీ కంకితో కూడా చేసుకోవచ్చు. మేము దేశవాళీ కంకితోనే చేసాము. ఫస్ట్ మనము ఒక లైను 2 లైన్లు ఒలిస్తే మిగతా లైన్లన్నీ ఈజీగా వచ్చేస్తాయి. కంకి గింజలన్నీ ఈజీగా వస్తాయి. అలా ఒలుచుకొని మంచిగా దాంట్లో ఏమన్నా పొట్టు లాంటిది అట్లాంటివి వస్తే కొద్దిగా చెరుగుకొని వాటిని బాయిల్ వాటర్లో కొద్దిసేపు బాయిల్ చేయాలి. మనము ఇక్కడ ఎందుకు బాయిల్ చేస్తున్నామంటే, బాయిల్ చేసిన కంకి గింజల్ని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. అలాగే దాంట్లో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం కొన్ని కాజులను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చెయ్యి పెట్టవద్దు. దాంతోటే ఇలా ఎగరవేసి మంచిగా కలుపుకోవాలి. అలా ఎగరవేస్తే మంచిగా లైట్‌గా వాటికి ఆ కార్న్ అంతా పట్టుకొని మంచిగా మనం ఆయిల్‌లో వేసినప్పుడు మనకి మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి మనకు కార్న్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం వాటికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని దాంట్లో మనం ఈ టాస్ చేసిన ఈ కార్న్స్ ఉన్నాయి కదా, దాన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా దూరంగానే నిలబడండి. ఎందుకంటే అవి మనము ఫస్ట్ ఉడకబెట్టాం కదా, ఎందుకు ఉడకబెట్టామంటే ఇవి చిటపటమనకుండా ఉండడానికి కొరకే మనం అప్పుడు బాయిల్ చేసినాం కార్న్ని. ఇప్పుడు మనము ఇవి ఇంకా చిటపటమనయి. ఇప్పుడు మనము ముందు బాయిల్ చేసుకోకపోతే టప్ మన ఎగిరి పడుతుంటాయి. కాబట్టి మనం బాయిల్ చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మంచిగా లైట్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయినాక మెల్లగా ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటికి కావాల్సిన ఇప్పుడు మనం వీటిని చాట్ చేసుకోవాలి కదా, కాబట్టి దాంట్లోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు ఇవన్నీ చిన్నగా చాప్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో నూనె పోసి కొద్దిగా ఒక 2 ఎండుమిర్చిని వేసేయండి. వేసినాక అవి మంచిగా కొద్దిగా దూరగా వేగిన తర్వాత దాంట్లో మనకు ఎండుమిర్చి వేయగానే మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చాక దాంట్లో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత అల్లం చిన్నగా చాప్ చేసాం కదా మనం, అల్లం వేసుకోండి. అలాగే అల్లం వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా మనం చిన్నగా కట్ చేసాం కదా, అవి కూడా వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కార్న్ని, ఆ కార్న్ దీంట్లో వేసుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. బూందీ కారా చేసుకుంటాం చూడండి, అలా కనిపిస్తుంది ఇది. ఇప్పుడు దాంట్లో మనకు కొద్దిగా కారం కావాలనుకుంటే మంచిగా కారం వేసుకోండి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి. దాంట్లోనే పసుపు వేసుకున్న తర్వాత వాటిని కలుపుకొని కొద్దిగా చాట్ మసాలా వేయండి. అలాగే కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు వాటిని తినుకుంటూ మంచిగా టీ తాగామనుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. క్రిస్పీ కార్న్ విత్ టీ చాలా టేస్ట్ ఉంటుంది వర్షం పడుతున్నప్పుడు.
ఇలా పైన ఆనియన్స్ వేసుకొని మీకు కొద్దిలా నిమ్మకాయ పిండుకోవాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోండి. టేస్ట్ చాలా బావుంటది. అలా ఆనియన్స్ వేసుకొని లాస్ట్‌కి చివర్లో వేసుకోవాలి ఆనియన్స్. వేసుకొని మంచిగా ఇది తినుకుంటూ టీ తాగండి. ఎంతో టేస్టీ క్రిస్పీ కార్న్ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Siri channel.